ఇది విఠల టెంపుల్. చూడండి అసలు మన ఆర్కిటెక్చర్ ఎవడయ్యా చెప్పాడు తాజ్మహల్ సూపర్ అని చెప్పి. ఈ ట్రెండ్ అయ్యా హంపి రండి. మన ఆర్కిటెక్చర్ మన దరిద్రం ఏంటంటే మన పుస్తకాల్లోనే సరిగా రాయలేదు. ఇదంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి ఫిక్స్ చేశారు మైండ్ని, అవే గొప్ప అవే గొప్ప అని. సో అలా చేయడం వల్ల మనం అవే గొప్ప అనుకుంటున్నాం ఇన్ని రోజులు. కానీ అసలు మన పురాతనమైన కట్టడాలు చూడండి ఒకసారి. సో ఇక్కడ టికెట్ బుకింగ్ అనమాట. అక్కడ టెంపుల్ ఎంట్రన్స్, విఠల టెంపుల్ ఎంట్రన్స్. సో లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా మొత్తం ఇలా లోపలికి వస్తే ఇదంతా ఒక ఓపెన్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఈ ఓపెన్ గ్రౌండ్లో కట్టడాలన్నీ ఉంటాయి అన్నమాట. ఇది విఠల టెంపుల్ అనమాట. సో హంపి నేను ఇది ఫస్ట్ టైం రావడం. కానీ అసలు ఇవన్నీ తీయాలంటే నాకు తెలిసి ఒక రోజు మొత్తం కూర్చున్నా కూడా ఇవన్నీ కట్టడాలు మనం తీయలేం. చూడండి అసలు అన్ని కట్టడాలు విరగొట్టేసి వీళ్ళు ఏదో చేసేద్దామని అంతే, ఏమీ లేదు. అనవసరంగా బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ అన్ని పాడు చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు ఇక్కడ. చూడండి అసలు ఎలా చెక్కారు ఇవన్నీ కూడా అసలు. అక్కడ షూ వేసుకొని ఎక్కారా వెళ్ళారా అనేది కొంచెం వదిలేయండి. ఎందుకంటే షూ యాక్చువల్గా నేను ఇప్పుదాం అనుకోను, బట్ ఇప్పలేకపోయాను. చాలా ఎండగా ఉంది, నా వల్ల అవ్వలేదు. అసలు చూడండి మీరు అసలు పిల్లర్ చూడండి. అసలు పిల్లర్లో కూడా ఏదో డిజైన్ ఉంది. మనకి మొత్తం ఈ పాడైపోయింది, ఇక్కడంతా కనపడట్లేదు సరిగా. చూడండి అసలు స్ట్రక్చర్స్ చూడండి. అసలు ఇదిగో బాటిల్ ఇలా పెట్టేయడం ఇదో దరిద్రం అండి మన ఇండియాలో. మధ్యలో నుంచి ఇక్కడ ఎండేలా హైలైట్. అసలు మన కల్చర్ని మొత్తం తొక్కి పడేస్తున్నారు అందరూ, అంతే. ఏం లేదు అక్కడ. మన వాళ్ళే ఫస్ట్ తొక్కి పడేస్తున్నారు, వాళ్ళంటే ఏముంది కానీ. అసలు చూడండి అసలు
జనరల్గా నేనైతే హంపీకి వచ్చినప్పుడు ఏం ఉండదులే ఇక్కడ అది ఇది అనుకున్నాను. వద్దు హంపి అని లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నా. కానీ ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది ఏంటంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు హంపీకి, ఇంకా నేను ఎందుకు ఇంత లేట్ చేశాను. చూడు అసలు మొత్తం విరిగిపోయింది, మొత్తం అసలు అంతా విరక్కొచ్చారు మొత్తం. కొన్ని వాటన్నిటి అవి పడిపోయి, ఇంకొన్ని మీకు తెలియదు ఏముంది విరక్కొట్టడాలు అయిపోయాయి. సో ఉన్న వాళ్ళంతా మన కల్చర్ గురించి వస్తారు, మనం మాత్రం తాజ్మహల్ అవి చూసుకుంటూ కూర్చుంటాం. ఇలాంటి ప్లేస్లకు రాము. ఏమంటే ఏముంటాయి టెంపుల్సేగా అంటారు, టెంపుల్స్ కూడా కదా విరిగిపోయినవేగా అంటారు కొంతమంది. గుర్తు చూస్తే తెలుస్తుంది కదా విరిగిపోయినవా ఏంటి అసలు మన కల్చర్. ఎంత కల్చర్ పక్కన పెట్టండి, అసలు ఎలా చెక్కారు మన వాళ్ళు, అసలు ఆర్కిటెక్ట్స్ అసలు ఆర్ట్ జమానాలోనే ఎట్లా చేశారని. ఇది ఎలిఫెంట్ చారియట్ అనమాట అనుకుంటున్నా, పేరు రాంగ్ అయితే తెలియదు. బట్ ఆ లోపలికి చూస్తే మీకు వెంకటేశ్వర స్వామి కనపడతాడు, ఆ నామం కనపడుతుంది. నామం కనపడుతుందో లేదో చూడండి ఒకసారి. నామం కనపడుతుంది చూడండి. చూడండి మన హనుమంతుడు స్వామి. అసలు ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తే ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. నేను ఎక్కడున్నాను ఏంటో నాకే తెలియదు. అసలు ఇంత మంచి కట్టడాలు మన ఇండియాలో ఉన్నాయని నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు. ఇది చెప్తే చాలామంది ఓవర్ యాక్షన్ అనుకుంటారు, కానీ నిజం నాకు నిజంగా తెలియదు. ఎవరు చెప్పారండి మనకి కట్టడాలు లేవని? మంచిది, హంపీకి రండి మీకే తెలుస్తుంది.